Hello and welcome to my channel Trade with Gopi. ఇప్పుడు మనం నిఫ్టీ ఎక్స్పైరీ డే అనాలిసిస్ అంటే రేపటి గురించి అనాలిసిస్ చేద్దాం. దాని ముందు మనం సాటర్డే రోజు ఏదైతే ఇచ్చామో లెవెల్స్ దాంతో ఏమైనా టార్గెట్స్ వచ్చాయా లేదా, హౌ వాజ్ ది డే, ఇది ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత విల్ గో ఫర్ ఎక్స్పైరీ డే అనాలిసిస్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మొన్న నేనేం చెప్పానంటే ప్రీవియస్ డే హై పైన మనం క్లోజింగ్ ఇస్తే యూ కెన్ లుక్ ఫర్ 150 అంటే 2490 పైన క్లోజింగ్ ఇస్తే 150, 230, 300 దాకా టార్గెట్స్ ఇచ్చాను నేను. రైట్, ఆల్మోస్ట్ మన అన్ని టార్గెట్స్ అప్ సైడ్ వచ్చాయి. దాని తర్వాత మార్కెట్ వాజ్ డౌన్. కానీ ఇవాళ ఎవరైతే ట్రేడ్ చేశారో చాలా కష్టంగా ప్రాఫిట్స్ వచ్చుంటాయి. అంటే చాలా ఎక్కువసేపు ట్రేడ్లో కూర్చుంటే కానీ ప్రాఫిట్స్ వచ్చి ఉండవు. ఎందుకంటే చాలా వొలటైల్ ఉండే వాళ్ళ మార్కెట్. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ర్యాపిడ్గా, మళ్ళీ పడితే కూడా అలా పడిపోతుంది, మళ్ళీ కాస్ట్ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రీవియస్ మనం ఎక్కడైతే ప్రాఫిట్ చూసామో అక్కడ దాకా రావడానికి ఇట్స్ టేకింగ్ టైం. మళ్ళీ అక్కడ బుక్ చేసేసుకున్నాక మళ్ళీ ఇంకో ట్రేడ్ తీయాలంటే మళ్ళీ సేమ్ థింగ్. ట్రేడ్ తీసుకున్నప్పుడల్లా ఒకసారి స్పైక్ వస్తుంది, స్పైక్ వచ్చి మళ్ళీ ఇమీడియట్గా అంతే స్పైక్లో కిందకి వెళ్ళిపోతుంది. సో చాలా టఫ్ ఉండే ఇవాళ చెప్పాలంటే బయర్స్కి. కానీ సెకండ్ హాఫ్ ఇట్ వాస్ గుడ్. సెకండ్ హాఫ్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ 12 తర్వాత మార్కెట్ వాస్ ఇన్ ద డౌన్ ట్రెండ్. ఆ డౌన్ ట్రెండ్లో ఎవరైనా చేసుకొని ఉంటే దట్ వాస్ గుడ్. అయితే సార్ ఇప్పుడు ట్రెండ్ రివర్సల్ ఎలా తెలుస్తుంది మనకి అని అనుకుంటే ఒక చిన్నది మీరు చూసుకోండి. ఇప్పుడు నిన్న ఒక ట్రెండ్ లైన్ చెప్పారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, రైట్? సో ఇదే మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారు అనుకోండి, ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మీకు ట్రెండ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఈ పార్ట్ వచ్చింది. అది కాకుండా ఇంకోటి సింపుల్ ఏంటంటే నేను చేసేది ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే 15 మినిట్స్లో నాకు 7 EMA, 20 EMA అండ్ VWAP కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. ఇది చాలా ఎక్కువ అవుతుంది కదా, సో ఇవన్నీ తీసేస్తాను. చూడండి, నా ఇన్పుట్ ఇస్ 721, ఇక్కడ 10:30 అలా కనిపిస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ ది కేస్. చూడండి, 15 మినిట్స్లో నాకు ఎప్పుడైనా సరే 10:20 కింద క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఒక రీటెస్ట్ చూసుకొని ఇక్కడ నేను ట్రేడ్ యాక్టివేట్ చేసేసుకుంటాను. వేసుకుంటే నాకు ఎన్ని పవర్స్ వచ్చాయి చూసుకుంటే మీరు ఇక్కడ నుంచి 24,100 నుంచి ఇవాళ 2420 అంటే 60-70 పాయింట్స్ వచ్చాయి. దీంట్లో మంచి స్పైకే వచ్చిందో. దట్స్ హౌ మీరు ట్రెండ్ రివర్సల్స్ కూడా చూసుకోవచ్చు. 2 వేస్. ట్రెండ్ లైన్ ఏమైనా బ్రేక్ అయిందని 15 మినిట్స్లో చూసుకోండి, ఆర్ఎల్స్ ఈఎంఎస్ ఏదైనా ఈఎంఎస్ వాడుతున్నాం అనుకో, దాంట్లో 15 మినిట్స్లో ఆపోజిట్ సైడ్ అంటే ఈఎంఎస్కి కింద క్లోజ్ అయితే దెన్ యూ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. సో మీకు ఈరోజు చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ క్యాండిలే మీకు మన బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక ఆల్మోస్ట్ అన్ని టార్గెట్స్ హిట్ అయ్యాయి. దాని తర్వాత చూడండి, ఫాల్ అయినట్టే అయ్యింది. చాలామంది ఈ ఫాల్లో చాలామంది ఇక్కడ తీసుకొని ఉంటారు, పుట్టు ఇక్కడెక్కడో తీసుకొని ఉంటారు. అరే ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, ఇక్కడ తీసుకోగానే ఇమ్మీడియట్గా వాళ్ళు వేస్తారు. మళ్ళీ సేమ్ థింగ్, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నాం, మళ్ళీ హిట్. అలా 2-3 టైమ్స్ హిట్ చేశాక దెన్ ఇట్ గేవ్ కరెక్ట్ ట్రెండ్స్ అయ్యి. సో మీరు అందుకే ఎప్పుడైనా ట్రెండ్ నేను ఏం చెప్తాను, ఇప్పుడు మీకు లెవెల్ చెప్పాను 2490, ఈ 95 ఉన్నంతసేపు మీరు కాల్సే చూడాలి. సో వాట్ యూ కెన్ డూ ఇస్, ఇది మీరు మిస్ అయిపోయారు అనుకోండి, రీటెస్ట్ అవ్వడానికి వెయిట్ చేయండి. సో మీకు సింపుల్గా ఇంకోటి చూపిస్తాను, మీకు ఇలా కూడా అర్థం కాలేదు. దెన్ యూస్ ఫిబొనాచి లెవెల్. సింపుల్, మీకు ఈ లెవెల్ మీకు తెలుసు, లో నుంచి హై దాకా మీరు అక్కడ దాకా పెట్టుకోండి. రైట్, పెట్టుకున్నాక ఇదిగో ఈ జోన్లో ఏంటి నేను చెప్పేది ఏంటి మీకు, ఎప్పుడైనా దిస్ ఇస్ నో ట్రేడింగ్ జోన్. మీకు ఇది బ్రేక్ అయింది, 0.4% బ్రేక్ అయ్యాక ట్రేడ్ తీసుకుంటే మీకు మంచి ట్రేడ్ వచ్చేది. ఇది ఇలా కూడా చేసుకోవచ్చు, మన ఏంటి ఫిబొనాచి లెవెల్స్ యూస్ చేసుకుంటాం.
సో ఫిబొనాచి లెవెల్స్ నాకు చూపిస్తాను మీకు ఒకసారి, చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఇట్స్ 0, 0.4, 0.5, 0.618, 0.75, 1, 1.27, 1.68, 2, 2.27. కిందనేమో 0 కింద 0.27, దాని తర్వాత 0.68, 0.5, 0.68 అలా చూసుకోవచ్చు. ఓకే, సో నేను బేసిక్గా వాడేదేమో ఈ 0 to 1లోనే నేను ట్రేడ్స్, నాకు కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రేడ్స్ వచ్చేదంటే దీంట్లో. నాకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది మార్కెట్ అంటే బ్రేక్అవుట్ అవుతుందా లేదా, బ్రేక్ డౌన్ అవుతుందా, రివర్సల్ అవుతుందా లేదా అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ రీసెంట్ లో, రీసెంట్ హై వరకు ఫిబొనాచి పెట్టుకున్నాను. ఇది అప్ సైడ్ ట్రెండ్ కాబట్టి నేను ఏం చేశానంటే కింద 0 పెట్టుకున్నాను, పైన 100 పెట్టుకున్నాను, 1 పెట్టుకున్నాను. సో ఈ గోల్డెన్ జోన్లో ఉన్నప్పుడల్లా నేను నో ట్రేడింగ్ జోన్ సింపుల్. ఆర్ఎల్స్ మీరు ఒక సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మీరు ఈ ట్రెండ్ మిస్ అయిపోయారు. సో ఈ కిందకు వచ్చింది, ఈ కిందకు వచ్చినప్పుడు మీకు ఈ 0.4 కింద క్లోజింగ్ అయితేనే డౌన్ సైడ్ ట్రెండ్ కదా. మీకు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది అవ్వగానే దీనిపైన మీరు మళ్ళీ అప్ సైడ్ ట్రేడ్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చి ఉండదు చాలా, ఎందుకంటే చాలా దగ్గరలోనే ఉండిపోయాం కాబట్టి ఆ ప్రీమియమ్స్ ఏమంతా వచ్చిండవు, ప్రాఫిట్స్ ఏమంతా వచ్చిండవు. ఓకేనా, దీస్ ఆర్ ది థింగ్స్. మళ్ళీ ఇప్పుడు 0.4 కింద ఈ క్యాండిల్లో మనకు బ్రేక్ అవ్వగానే మనం ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ తీసుకున్నాం సేమ్. మీకు నేను 100 దగ్గర తీసుకుని మీరు 115 దగ్గర తీసుకుంటారు సింపుల్. 115 నుంచి ఆల్మోస్ట్ 22 అంటే మీకు ఆల్మోస్ట్ 670 పాయింట్స్ వచ్చినాయి. దట్స్ హౌ యూ హ్యావ్ టు ట్రేడ్. కానీ మీకు ఇప్పుడు ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు, మీకు డౌట్ రావచ్చు సార్ ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేయాలి. సింపుల్, చూడండి ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం 0.27 దగ్గర, ఇక్కడ వచ్చింది, వచ్చాక ఇక్కడ మీకు ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ వచ్చిందో యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ది ట్రేడ్ అంతే. డౌన్ సైడ్లో ఉన్నారు కాబట్టి గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మీరు బయటకు వచ్చేయాలి అంతే సింపుల్. దాట్స్ హౌ ఇట్ ఈస్. పైకి వెళ్ళేటప్పుడు కూడా అంతే, మీరు పైకి వెళ్తుంది మార్కెట్ ఎక్కడైనా మీకు చూడండి 5 మినిట్స్లో మీకు ఇక్కడ దాకా బాగానే గ్రీన్ క్యాండిల్, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చి దీని లో బ్రేకప్ అవ్వగానే మీరు ట్రేడ్లో నుంచి బయటకు వచ్చేయాలి, కాల్లో నుంచి. దాట్స్ హౌ యూ కెన్ డూ. ఆర్ఎల్స్ ఇంకా సింపుల్గా చేయాలనుకుంటే పివట్స్ పెట్టుకోండి, పివట్స్ టార్గెట్స్ పెట్టుకోండి. చూడండి మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, దీనిపైన టార్గెట్ అంటారా ఇక్కడ అవుతుంది. దీస్ ఆర్ 3 టార్గెట్స్. ఇలా కూడా చూసుకోవచ్చండి పివట్స్ పెట్టుకొని. పివట్ టు పివట్ పెట్టుకుంటే కూడా మీకు చాలా మంచి ట్రేడ్స్ వస్తాయి. ఇక చూడండి ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకొని ఉంటే 125 దగ్గర 190 అండ్ 250 దాకా వచ్చింది. మీరు తీసుకుంటే ఇక్కడ 120 దగ్గర 290 అంటే 170 పాయింట్స్, చాలా మంచి ప్రీమియమ్స్ వచ్చుంటాయి ఇక్కడ. ఓకేనా, సేమ్ థింగ్ ఇప్పుడు ఇక్కడ పీవట్ కింద తీసుకున్నారు కాకపోతే ఈ పీవట్ కింద తీసుకుంటే ఇట్ మేక్ సెన్స్. ఇక్కడ తీసుకుంటే మీరు ఈ పీవట్ దాకా టార్గెట్ లేదు, మీరు ఈ పీవట్ కింద తీసుకున్నారు, ఈ పీవట్ కింద తీసుకుంటే మీకు నెక్స్ట్ పీవట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది టార్గెట్. రైట్, దీనికన్నా టార్గెట్ ఏమైనా కింద ఉందా అంటే ఇదిగో ఇది ఉందండి. దీని దగ్గరికి వచ్చి వెళ్ళలేదు, మనం వెళ్ళకుండానే అక్కడి నుంచి రివర్స్ అయింది. సో రివర్స్ అయినప్పుడు ఏంటి, ఒక గ్రీన్ క్యాండిల్ రాగానే మనకి ప్రాఫిట్ తగ్గిపోతుంది, కొంచెం తగ్గుతుంది కాబట్టి అక్కడ మీరు ట్రేడ్ తీసేయాలి. ఇది కూడా ఒకటి అండి, ఇది ఒకటి యూజ్ చేస్తారు. సో దేర్ ఆర్ సో మెనీ వేస్ యూ కెన్ టేక్ ఎ ట్రేడ్ అండ్ ఫిక్స్ యువర్ టార్గెట్స్. ఓకే, దట్స్ హౌ ద డే వాస్. ఓవరాల్గా నాకైతే ఈరోజు బాగానే ఉంది అండి. ఐ మేడ్ ఆల్మోస్ట్ 20% టుడే, 20% ఆఫ్ మై క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకే, సో ఇట్ వాజ్ ఎ గుడ్ డే ఫర్ మీ. రైట్, సో ఇదంతా అయిపోయింది సార్. ఎక్స్పైరీ ఏంటి అది చెప్పండి సార్, ఇదంతా ఎందుకు. రైట్, కమింగ్ టు పాయింట్. రేపు ఎక్స్పైరీ, సో మనం ఇవన్నీ తీసేద్దాం. ఎక్స్పైరీ అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ వీక్లీది, వీక్ మొత్తాన్ని మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇదేంటి, వెనస్డే, సో వెనస్డే టు వెనస్డే చేసుకోవాలి. ఫ్రైడే, ట్యూస్డే, ఇది వెనస్డే, రైట్, ఈ వెనస్డే టు నెక్స్ట్. సో ఇది మన వీక్లీ అనాలిసిస్. రైట్, వీక్లీ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి మనం వీక్ది ఒకసారి చూసుకోవాలి, వీక్లో ఏం జరిగింది అని. ఓకే, ఒకసారి ఏం చేస్తారంటే ఇది కొంచెం పక్కన వీక్ 15 పెట్టుకున్నాం. సో ఇది చూసుకుంటే ఇది మనకి వీక్, ఈ వీక్ ఇదంతా. సో ఈ వీక్లో ఏం జరిగిందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
వెనస్డే రోజు చూడండి మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, రైట్. ట్యూస్డే థర్స్డే రోజు చూడండి మార్కెట్ కింద పడింది, కింద పడి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ పై నుంచి కిందకి, ఇక్కడేమో కింద నుంచి పైకి. నెక్స్ట్ మనకి ఫ్రైడే సాటర్డే సండే హాలిడే ఉండే కాబట్టి ఈరోజు ఓపెన్ అయ్యాం. సో ఇట్ వాజ్ ఇన్ బిట్వీన్ దీస్, రైట్. సో ఇప్పుడు మీరు ఇలా చూసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే వీక్లీ హై వీక్లీ లో మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. ఇది వీక్లీ హై, ఇది వీక్లీ లో, రైట్. నెక్స్ట్ డైలీ హై, ఈ రోజు డైలీ హై అండ్ డైలీ లో, రైట్. ఇవి మార్క్ చేసుకున్నాం, సింపుల్. ఇలా మార్క్ చేసుకున్నాక మీరు ఇప్పుడు లెవెల్స్ తీసుకోవాలి. లెవెల్స్ ఏంటి? ఇది చూడండి సింపుల్గా, ఇది సెల్లింగ్ జోన్. అంటే ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా మార్కెట్ కింద పడేస్తున్నారు, రైట్. విచ్ ఇస్ 24,300. 300 పైనకి వెళ్ళండి బడ్జెట్. అండ్ బయింగ్ జోన్ చూడండి, ఇక్కడ ఉంది బయింగ్ జోన్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉంది బయింగ్ జోన్. దిస్ ఈస్ వన్ బయింగ్ జోన్. రైట్. ఇంకా దీని కింద బయింగ్ జోన్ అంటారా? ఇది ఒక బయింగ్ జోన్. సో ఇలా మీకు 2 బయింగ్ జోన్స్ ఉన్నాయి, ఒక సెల్లింగ్ జోన్ ఉంది, రైట్. ఈ వీక్లో మీరు చూసుకుంటే ఇది ఒక బయింగ్ జోన్, స్ట్రాంగ్ బయింగ్ జోన్, అండ్ దిస్ వన్ ఇస్ ఆల్సో స్ట్రాంగ్ బయింగ్ జోన్. ఇప్పుడు మనం ఎలా అనలైజ్ చేయాలి, చార్ట్ని ఎలా అనలైజ్ చేయాలి, ట్రేడ్స్ ఎలా ఎప్పుడు వస్తాయి, మనకి ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ ఏది వర్క్ అవుతుంది అది చూడాలి. ఇది డేలో గుర్తుపెట్టుకోండి, ఇది డేలో, డే హై, వీక్లో, రైట్. సో ఇప్పుడు మీరు ట్రెండ్ చూసుకుంటే, ఒకసారి ట్రెండ్ తీసుకుందామని చూసుకుంటే పైకి వెళ్ళి కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కింద రావడానికి ట్రై చేశారు, మళ్ళీ పైకి తీసుకెళ్ళారు, మళ్ళీ కింద తీసుకొచ్చారు, మళ్ళీ ఇక్కడ చూసా. సో ఇలా ఉంది. సో జిగ్జాక్ ఉందన్నమాట. సో మీకు రేపు ఎక్స్పైరీ కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ హౌ టు ట్రేడ్ అనేది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆప్షన్ చైన్ చూద్దాం. ఆప్షన్ చైన్ చూసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ప్రీమియమ్స్ ఎంత మిగిలినాయో చూసుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఓకేనా. సో లెట్స్ గో టు ఆప్షన్ చైన్. మే 5th చూసుకోండి, రైట్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూసుకుందాం. హైయెస్ట్ ఓఐ ఎక్కడ ఉందో చూడండి సింపుల్గా. ఫస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ఎట్ 24,200 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ ఈజ్ ఎట్ 24,300. అంటే మీకు 24,200 బ్రేక్ అయితే 24,300 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 24,300 బ్రేక్ అయింది అనుకోండి 24,400 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ 24,200 ఫస్ట్ మీకు చాలా పెద్ద రెసిస్టెన్స్. పొద్దున్న మీరు చూసుకుంటే, మీరు పొద్దున్న చూసుకుని ఉంటే ఒక్కసారి మీరు పొద్దున్న చూసుకుంటే 24,300ని వాళ్ళు దాని పైకి రానివ్వలేదు. మళ్ళీ ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళాక దాని పైకి రానివ్వలేదు. తర్వాత చూడండి ఈ లెవెల్లోనే అయిపోయాం మనం, 230, 250 లోపల లెవెల్లోనే ఈ 2 hours. దాని తర్వాత చూడండి అసలు మార్కెట్ని 22,150 24,150 కన్నా పైకి రానివ్వలేదు. లాస్ట్ 4 క్యాండిల్స్ చూడండి 24,150 కన్నా పైకి రానివ్వలేదు. సో మనకి ఇప్పుడు 24,200 ఈజ్ ద మేజర్ రెసిస్టెన్స్ ఏరియా. సో 24,200 మీద క్లోజ్ అయింది అనుకోండి మార్కెట్, చాలా ఫాస్ట్గా 24,300, 24,400 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సెల్లర్స్ది ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఎప్పుడైతే సెల్లర్స్ ఎస్ఎల్ హిట్ అవుతుందో మార్కెట్ విల్ మూవ్ వెరీ ఫాస్ట్. సో ఈ 2 జోన్స్ గుర్తుపెట్టుకోండి, 24,200 అండ్ 24,300. అది మనం లెవెల్స్ మార్క్ చేసుకున్న దాంట్లో ఉందో లేదో చూసుకుందాం ఒకసారి, రైట్. నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందో చూడండి. సపోర్ట్ అంటే ఇక్కడ చూసుకోండి, దీంట్లో హైయెస్ట్ ఓఐ ఎక్కడ ఉందో చూడండి. 24,000 is first strong support, and next one is 24,100. And 24,100 and 24,000 are strong supports. సో ఇవి మనం తీసుకున్నామా లేదు చూద్దాం. చూడండి 24,300 మనం మార్క్ చేసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి 24,100 to 24,50 దాకా మనం మార్క్ చేసుకున్నాం. సో మనం ఈ 2 మార్క్ చేసుకున్నాం, ఏది 24,300, 24,100. దోస్ 2 ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్. సో ఓకే, అక్కడి నుంచి పైకి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ జోన్. సపోర్ట్ జోన్ ఇస్ 24,000.
సపోర్ట్ జోన్. ఇక్కడ నుంచి చూడండి ఎగ్జాక్ట్ 24,000 నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్. 24,000 నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్ళాం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్తుంది. 24,000 దగ్గర. దాని తర్వాత ఉన్నది 24,100 దగ్గర. ఓకే, సో 24,000 నుంచి 24,100కి వెళ్తాం. సో మనం ఏం చేద్దాం, ఇదంతా జోన్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం. బెస్ట్ థింగ్ ఇస్ ఇలా పెట్టుకున్నాం. సో 24, 23, 950 కిందకి వెళ్తే డౌన్ సైడ్ చూడండి. డౌన్ సైడ్ చూసి మీకు టార్గెట్ విల్ బి చూడండి ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు నేను లెవెల్స్ చెప్తాను. డౌన్ సైడ్ టార్గెట్స్ మీరు 23,940 కింద చూడండి. అండ్ యూ కెన్ లుక్ ఫర్ టార్గెట్స్ ఆఫ్ 940 నుంచి 860 కాదు 870 దాకా చూడండి. 870 తర్వాత యూ కెన్ లుక్ ఫర్ 790 కదండి, 800 తీసుకోండి. 23,800. సో 940 కిందకి వెళ్తే మీరు 870, 800 టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఇంకా కిందకి వెళ్ళొచ్చా అంటే ఇది మనకు బ్రేక్ అయ్యేది. ఇది మేజర్ వీక్లీ లో బ్రేక్ అయ్యారనుకోండి ఇంకా చాలా పెద్దగా వెళ్తాం కిందకి. సో విచ్ ఇస్ హార్డ్, ఎందుకంటే చాలా కిందకి రావాలి. కాకపోతే మీరు ఇది ఒక టార్గెట్ పెట్టి 760 దాకా కూడా పెట్టుకోవచ్చు. 23,760 దాకా కూడా టార్గెట్స్ డౌన్ సైడ్. అప్ సైడ్ మీరు చూస్తే ఆప్షన్ చైన్లో 24,200 ఇస్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇప్పుడు 150 నుంచి 200 దాకా అసలు పోనీలేదు మార్కెట్. సో 24,200 రైట్ ఇక్కడ నుంచి పెట్టుకోండి. ఈ జోన్ 24,200 బ్రేక్ అయితే 24,300 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. రైట్, 24,300 పైన కూడా క్లోజింగ్ అయిపోతే 24,400 దాకా అయితే. సో 24,220 పైన క్లోజింగ్ ఇస్తే యూ లుక్ ఫర్ 24,300, 24,340. దానిపైన ఇంకేమైనా మనకు టార్గెట్స్ ఉన్నాయంటే 24,400 దాకా కూడా ఉంది, ఇక్కడ దాకా కూడా ఉంది. కానీ దిస్ ఈజ్ అగైన్ సెల్లింగ్ జోన్. ఇక్కడ చూడండి 340 దగ్గర 330 దగ్గర చాలా పెద్ద సెల్లింగ్ జోన్ ఉండిందండి. పోయినసారి ఇక్కడ నుంచే పడ్డాం, గుర్తుపెట్టుకోండి. సో 24,330 దగ్గర గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైనా మీకు టార్గెట్ ట్రేడ్లో ఉన్నారనుకో 24,330 దగ్గర మ్యాక్సిమం క్వాంటిటీ క్లోజ్ చేసుకుంటే మంచిది. ఓకే, దాని తర్వాత ఏదైనా చిన్న క్వాంటిటీ యూ కెన్ లుక్ టిల్ 24,400. లేదు ఒక రెడ్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, యూ కమ్ అవుట్ ఆఫ్ దాట్ వన్ ఆల్సో. సో ఇలా ఉంది సింపుల్గా. ఇంకొకటి మీకు ఇంకొక సింపుల్ చెప్తాను. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుంది ఎక్స్పైరీ రోజు. ఇది చేయాలంటే మీరు ఏం చూడాలంటే ప్రైస్ ఎంత మిగిలిందో చూడండి. ప్రైస్ ఎంత మిగిలిందో చూడండి. హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది చూడండి. హైయెస్ట్ ప్రైస్ ఇస్ 24,200 దగ్గర 280 రూపీస్ ఉంది పుట్లో. రైట్, కాల్లో 24,000 దగ్గర ఎంత ఉందో చూడండి. 23,900 దగ్గర 268 అండ్ 280 అంటే 270 అంటే 550 రూపీస్ ఉంది రేపు ప్రీమియమ్స్. సో మార్కెట్లో నేను అనుకోవడం ఏంటంటే బోత్ సైడ్ ట్రేడ్స్ ఉండొచ్చు రేపు, కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్. సో మన లెవెల్స్ బ్రేక్ అయినప్పుడే ట్రేడ్ చేయండి, నాట్ బిఫోర్ దాట్. 1 minute. సో ప్రీమియమ్స్ బాగా ఉన్నాయి, కాకపోతే ప్రీమియమ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ట్రేడ్ చేయాలండి. అంటే నేను అన్నాను కాబట్టి 550 ఉంది కాబట్టి కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు సైడ్లు ఉన్నాయి కాబట్టి ఎట్ సైడ్ తీసుకున్నా మనకు ట్రేడ్ వస్తుందంటే కాదు. చూడండి సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి మార్కెట్ మనకి ఎండ్లో పడేటట్టు కనిపించింది, కానీ 24,100 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి ఉంది. రైట్, ఇప్పుడు 24,100 దగ్గర మనం కాల్ 2400. ఇప్పుడు మనకి ఎక్కడ ఉంది మార్కెట్ 24,120. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది అనుకుందాం. సో 24,120 దగ్గర ఓపెన్ అయితే మీరు 24,100 కాల్ తీసుకుందాం అని చూస్తారు. కాల్ సైడ్ 24,100 దగ్గర దాని వాల్యూ ఎంత ఉంది చూడండి, 127 రూపీస్. రైట్, ఇప్పుడు ఇది 24,100 నుంచి 150కి వెళ్ళింది. 150కి వెళ్తే మీకు పుట్లో వాల్యూ ఎంత ఉందో చూసుకోండి సింపుల్. మీరు తీసుకున్నదేమో 127. రైట్, ఇక్కడ దీని వాల్యూ ఎంత ఉంది చూడండి, 106. అంటే మీకు 150 దాకా వెళ్ళినా కూడా ప్రీమియం ఏం పెరగదండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా నాకు తెలిసి ఇంకా తగ్గుతుంది. 127లో నుంచి ఈ 106 తీసేస్తే మీకు 19 రూపీస్ తగ్గుతుంది. సో మీరు ట్రేడ్ చేయాలి అనుకోండి, 24,100 తీసుకోవాలనుకుంటే మీరు 24,150 పైన తీసుకోవాలి. ఈ స్ట్రైక్ ప్రైస్ వేర్ ఇట్ ఈస్ 133. అంటే అప్పుడు ఈ 127 రూపీస్
24,200 దాకా వెళ్తే ఒక ₹6 పెరుగుతుందండి. 127 నుంచి 133 దాకా అంటే ₹6 పెరుగుతుంది. ఆర్ ఎల్స్ ఈ రెండిటి డిఫరెన్స్ ఎంత ఉంది? 15, ₹16. ఆ ₹16 దీనికి యాడ్ అవుతుంది. ఎక్కడ 150 నుంచి మీకు 200 వెళ్తే అంటే ఈ జోన్ మధ్యలో తీసుకోవాలి దీన్ని. అప్పుడు ఎంత ప్రైస్ ఉంటే అంత. ఓకేనా? అదే మీరు ఇక్కడే తీసుకున్నారు. మార్కెట్ ఓపెన్ కాగానే తీసుకున్నారు. సేమ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది 24,112,120 దగ్గర మీరు తీసుకున్నారు. తీసుకుంటే 24,150కి వెళ్ళినా కూడా మీ ప్రీమియమ్స్ ఏం పెరగవు. బికాస్ దర్ ఇస్ నో ప్రీమియం టు బి గివెన్ ఓవర్ హియర్. మీకు వచ్చేది ప్రీమియం పెరిగేది 200, 250, 300, 300, 350 పైనకి వెళ్తేనే ఈ ప్రీమియమ్స్ తీసుకునే ఆప్షన్ ఉంది. ఓకే, దట్ ఈస్ ఆన్ ది కాల్ సైడ్. ఇప్పుడు పుట్ సైడ్ కూడా చూద్దాం మనం. సేమ్ ఫ్లాట్ ఓపెన్ అయింది 24,120 దగ్గర. మీరు 24,150 పుట్ తీసుకున్నారు ₹102 తీసుకుంటే 24,200 తీసుకోండి. రైట్, సింపుల్. 24,200 తీసుకున్నారు ₹79 ఉంది. కానీ మార్కెట్ 24,150 నుంచి 100 దగ్గరికి వెళ్తే ₹80 మీరు తీసుకుంది 79కి. సో మీకు ఎంత మిగులుతుంది? ₹1 పెరుగుతుంది. అంటే 24,200 నుంచి 24,100 దాకా ప్రీమియమ్స్ లేవు, మీకు ఇవ్వడానికి లేవు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్ రేపు చూడండి, ఇటు సైడ్ చూడండి, ప్రీమియమ్స్ కిందకి వెళ్తే ప్రీమియమ్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి ప్రీమియమ్స్. సో మీకు మార్నింగ్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు 24,150 పైన క్లోజింగ్ అయితే యూ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే, గుడ్, అర్థమవుతుందా? నేను ప్రీమియమ్స్ చూసి చెప్తున్నాను మీకు. పొద్దున మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ వీ క్లోజ్ బిలో 23,940 అప్పటిదాకా మీరు పుట్ సైడ్ చూడొద్దండి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లేదు రేపు మార్కెట్ 24,100, 200 మధ్యలో ఒక 1 అవర్ ఆగిపోయినా కానీ ప్రీమియం చాలా డికే అయిపోతుంది. మార్కెట్ కెన్ బి ఇన్ సైడ్ వేస్ జోన్. సైడ్ వేస్ జోన్ ఎక్స్పైరీ రోజు సైడ్ వేస్ ఉందనుకోండి, క్యాపిటల్ విల్ బి వైట్ అవుట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అందుకే నేను ఏదైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడే ట్రేడ్ చేయండి, ఫాస్ట్ బుక్ చేసుకోండి ప్రాఫిట్స్. ఓకే, దాట్స్ హౌ ఇట్ ఇస్. అయితే నావి 3 ఇంపార్టెంట్ రూల్స్ అండి ఎక్స్పైరీ రోజు. ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ట్రెండ్ ఎటుందో అటు సైడే ట్రేడ్ చేయండి. సో నేను రేపు చెప్పడం ఏంటంటే, మార్నింగ్లో మీకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. గ్యాప్ డౌన్ 940 కింద క్లోజ్ అయింది అనుకోండి, 940 కింద మీకు ఓపెనింగ్ అయ్యి ఇదంతా అడ్జస్ట్మెంట్ అయిపోయి మళ్ళీ 940 బ్రేక్ అయింది అనుకోండి, దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే, ట్రెండ్కి ఆపోజిట్గా ఎప్పుడు ట్రేడ్స్ చేయొద్దండి ఎక్స్పైరీ రోజు, గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్. సెకండ్ వన్, డోంట్ ట్రేడ్ ఏంటి సారీ లాట్స్ ఇంక్రీజ్ చేయకండి. లాట్ సైజెస్ ఇంక్రీజ్ చేయండి. మీరు రెగ్యులర్గా ఎన్ని లాట్స్ వాడతారో అన్ని లాట్స్తోనే చేయండి. డు నాట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్. ఎందుకంటే లాట్స్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అనుకుంటారు, కానీ లాసెస్ కూడా అంతే వస్తాయి. మీకు రిస్క్ రివార్డ్ మ్యాచ్ కాదు. మీరు రెగ్యులర్గా 2 లాట్స్తో చేస్తున్నారు, 1 లాట్తో చేస్తున్నారు, అక్కడ మీకు రిస్క్ ₹1,000, ₹1,500 ఈజ్ వెరీ అనుకోవచ్చు, మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకుంటారు. కానీ మీరు 4 లాట్స్, 5 లాట్స్, 6 లాట్స్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు 1,500 కాదు, మీకు 3,000, 4,500 అలా అయిపోతుంది లాస్ ఎట్ ఏ టైం. ఒక్క చిన్న క్యాండిల్ చాలండి మీకు పెద్ద లాస్ చూపించడానికి. అది చూశారనుకోండి, ఎక్స్పైరీ రోజు మీరు ఫస్ట్ లాస్ తీసుకొని కూర్చున్నారనుకోండి, ఆ రోజు మీ క్యాపిటల్ వైప్ అవుట్ అవుతుంది గ్యారంటీ. ఎందుకంటే మీరు అక్కడి నుంచి ఇష్టం వచ్చిన ట్రేడ్ సిఈపి తీసుకుంటారు, డన్ ఫర్ ద డే. ఓకే, సో అందుకని లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయకండి, రెగ్యులర్గా ఎంత లాట్స్ చేస్తున్నారో అంతే చేయండి. ఓకేనా? థర్డ్ వన్, ప్రిజర్వ్ యువర్ క్యాపిటల్. మీకు ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయడం రాదు, లేకపోతే అలవాటు లేదు, లేకపోతే ముందు మీరు చాలాసార్లు మీ క్యాపిటల్ పోగొట్టుకున్నారు. అటువంటి వాళ్ళు డు నాట్ ట్రేడ్ ఆన్ ఎక్స్పైరీ డే. మీరు వెళ్ళి కావాలంటే స్టాక్స్లో చేసుకోండి. స్టాక్స్లో అంటే ఏదైనా ఒక స్టాక్ చూడండి, అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఆ స్టాక్ని చూస్ చేసుకొని దాంట్లో స్టాక్ తీసుకోండి. మీకు ఎంత క్యాపిటల్ ఉంది దాంట్లో తీసుకోండి. మీకు వచ్చేది చిన్న క్యాపిటల్ ఉంది అనుకోండి, మీకు 10, 20 స్టాక్స్లో 20 లాట్స్ 20 వస్తాయి. పోనీ నా దగ్గర ఇప్పుడు నేను చెప్తాను, ఒక 50,000 ఉంది నా దగ్గర, నేను వెళ్ళి రిలయన్స్ చూస్తాను, దాని వాల్యూ ఇస్ అరౌండ్ 1,400 అనుకోండి. 1,400కి ఒక్క స్టాక్ వస్తుంది నాకు. సో నేను ఒక 10 తీసుకున్నా 14,000. అట్లా నేను ఒక 50 తీసుకోవచ్చు.
50 కూడా రావు నాకు తెలిసి, 40 వస్తాయి. 40 తీసుకుంటాను. 40 స్టాక్స్లో నాకు ఒక 10 రూపీస్ పడిపోయినా కానీ నాకు 400 రూపీసే పోతుంది దాంట్లో. ఆప్షన్ చైన్లో రూ. 10 పడింది అనుకోండి, నాకు 4000 పోతాయి. సో మీకు ఎక్స్పైరీ రోజు ప్రాక్టీస్ లేకపోతే గో ఫర్ స్టాక్స్లో చేసుకోండి. దట్ ఈస్ బెస్ట్ ఆప్షన్. క్యాపిటల్ ప్రిజర్వ్ చేసుకుంటే మీకు మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ట్రేడ్ చేసుకోవచ్చండి. క్యాపిటల్ పోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ ట్రేడ్ చేయడం చాలా కష్టం. మళ్ళీ క్యాపిటల్ తెచ్చుకోవాలి. అది తెచ్చుకున్నాక మళ్ళీ యూల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్, ఒకసారి క్యాపిటల్ పోగానే అది ఎక్కడి నుంచి తీసుకురావాలని ఫస్ట్ పార్ట్. దట్ విల్ టేక్ లైక్ 1 వీక్ పడవచ్చు, 10 days పడవచ్చు, 1 month కూడా పడవచ్చు. ఫస్ట్ ఈ టైం ఫ్రేమ్ నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేదాకా మీకు చాలా చాలా అంటే చాలా కోపం వస్తుంది మీ పైన మీకే. ఎందుకు క్యాపిటల్ పోగొడుతున్నాను రా బాబు, తర్వాత చూడండి ఎంత మార్కెట్ ఎంత బాగా పోతుంది, బట్ ఐ డోంట్ హ్యావ్ క్యాపిటల్. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, మీరు క్యాపిటల్ తెచ్చుకున్నా కానీ మీరు ఏంటంటే రికవరీ గురించి స్టార్ట్ చేస్తారు. అదే క్యాపిటల్ వచ్చింది, ఇప్పుడు నేను రికవర్ చేసుకోవాలి, నా ప్రీవియస్ క్యాపిటల్ రికవర్ చేసుకోవాలి. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ రికవరీ అనే మాట ట్రేడింగ్లో రావద్దండి ఎప్పుడైనా సరే. అసలు అది లేదనుకోండి డిక్షనరీలో. జస్ట్ మీరు కొత్త క్యాపిటల్ తీసుకున్నారు, యూ స్టార్ట్ విత్ యువర్ స్ట్రాటజీ అండ్ విత్ యువర్ రూల్స్ అండ్ స్టార్ట్ ట్రేడింగ్ అంతే. అంతేగాని ముందేం జరిగింది, ముందు మనకి ఎంత లాస్ వచ్చింది, అది ఎట్లా రికవర్ చేసుకో అంతా ఆలోచించుకుంటుంటే ఈ క్యాపిటల్ కూడా పోతుంది. సో థింక్, ఎప్పుడైనా మీరు క్యాపిటల్ పోయింది మళ్ళీ తెచ్చుకోగానే ఫ్రెష్ మళ్ళీ స్టార్ట్, మీ ట్రేడింగ్ స్టార్ట్, మీ జర్నీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. అంతేగాని పాతదంతా మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ అదంతా రికవర్ చేసుకుని అదంతా కాదండి. వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ ప్రాఫిట్స్ ఇన్ యువర్ అకౌంట్, దట్ ఈస్ వెన్ యూ విల్ సీ ప్రాఫిట్, మీ క్యాపిటల్ గ్రోత్. సో ఆ స్టేజ్కి వచ్చేదాకా మాత్రం మీరు నేర్చుకోవాలండి. ఇంకోటి, ఆప్షన్స్లోకి ఎవరైనా వద్దాం అనుకుంటే నేర్చుకోకుండా రాకండి. మీరు నా దగ్గర నేర్చుకుంటారా, వేరే యూట్యూబ్ ఛానల్ ఎక్కడైనా నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకోవడం అంటే క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయి, తర్వాత క్యాండిల్తోని మనకి స్ట్రెంత్ ఎలా తెలుస్తుంది, వాల్యూమ్ అనాలిసిస్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏంటి, ఇవన్నీ చూసుకుని ప్లస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ట్రేడింగ్లో దిగాలంటే ట్రెండ్ ఎట్ సైడ్ ఉందో అది ఐడెంటిఫై చేయడం రావడం. అంటే ట్రెండ్ అంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, సైడ్ వేస్ ఉందా, ఫస్ట్ ఇది మీకు క్లియర్ కట్గా రావాలండి. అది వచ్చినాక దెన్ లుక్ ఫర్ ప్రైస్ యాక్షన్, దెన్ యువర్ స్ట్రాటజీ అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పైన ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్. కానీ నేర్చుకోకుండా మాత్రం ఆప్షన్ ట్రేడింగ్ చేయకండి. ఓకేనా? చాలా పెద్దగా అయిపోయింది వీడియో, కానీ ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ అది. సో చూశారు కదా, ఎక్స్పైరీ రోజు మీరు ఈ 3 రూల్స్ ఫాలో అవ్వాలి, ప్లస్ ఆప్షన్ చైన్ చూడాలి. ఆప్షన్ చైన్లో మీ ప్రీమియమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో ఆ జోన్లోకి మార్కెట్ వెళ్ళినప్పుడే ట్రేడ్ చేయండి. ఎప్పుడైతే ప్రీమియమ్స్ ఒక దగ్గర సేమ్ ఉన్నాయి అనుకోండి, సిఈపివి 80 రూపీస్ 80 రూపీస్, పైన కూడా 100 రూపీస్ 100 రూపీస్ అలా ఉందనుకోండి, అట్లా ఉన్నప్పుడు ట్రేడ్ చేయకండి. అంటే నేను చెప్పేది ఇది చూడాలి. ఈ ప్రైస్ ఉందా, ఈ ప్రైస్ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ చూడండి 102 102, ఇట్లాంటి జోన్ దగ్గర మీరు ట్రేడ్ చేయకూడదండి, ఏం పెరగదు. అర్థమైందా? సో ఇలా మీకు ఎక్కడైతే గ్యాప్ ఉందో, మీరు ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకున్నాం అనుకో, ఈ పైనది దీనికన్నా పెద్దగా ఉండాలి అమౌంట్. ఇప్పుడు కాల్ తీసుకున్నప్పుడు ఏంటి, మార్కెట్ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళినప్పుడు ఏంటి, ఆపోజిట్ పుట్ సైడ్లో మీకు ఇవ్వడానికి అమౌంట్ ఉండాలి. మీరు అనుకోవచ్చు 133 రూపీస్ దీనికి వచ్చేసాను, రాదండి, అట్లా కాదండి. ఇప్పుడు మీరు 127ది ఎక్కడ తీసుకుని 24,100 నుంచి 150కి వెళ్తే మీకు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత చూడండి, ఈ డిఫరెన్స్ దీనికి యాడ్ అవ్వాలి యాక్చువల్గా అయితే. అది ఎట్లా, ఇక్కడ మీకు 130 రూపీస్ ఉంది, ఇక్కడ 140 ఉంది అనుకో, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇది ఇక్కడ అవుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి, మీరు 127 కొంటున్నారు, మీకు పైన స్ట్రైక్ ప్రైస్లో ఇంకా 106 ఉంది మీకు ఇవ్వడానికి, అంటే మీ దాంట్లో నుంచి ఇంకా 20 రూపీస్ మైనస్ అవుతుంది. సో మీ ట్రేడ్ ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 24,100 ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు 24,200 దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు ఈ 24,100 తీసుకోవాలి. అప్పుడు 24,200 నుంచి 24,250కి వెళ్తే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 35 రూపీస్, ఆ 35 రూపీస్ యాడ్ అవుతుంది. ఇది చూసుకోవాలండి. ఇవన్నీ చూసుకొని ఎక్స్పైరీ రోజు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలండి. ఎక్స్పైరీ కాబట్టి రేపు నేను ఆప్షన్ చైన్ ఎలా చూసి మీరు ట్రేడ్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేస్తానండి. ఆప్షన్ ఇది ఎక్స్పైరీ రోజు ఆప్షన్స్లో ఎంత మంచి చేంజ్ అవుతూ ఉంటుంది, ఆ చేంజ్ బట్టి మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఆ వీడియో రేపు చేస్తాను, అది మీకు పోస్ట్ చేస్తాను తర్వాత. ఓకేనా?
దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే రిఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్. మీరు కూడా రిఫర్ చేయండి. మళ్ళీ ఒక సింపుల్ రిక్వెస్ట్ అండి, మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ ఏమైనా కామెంట్ పెట్టండి ఆర్ థమ్స్ అప్ పెట్టండి, లైక్ కొట్టండి. ఓకేనా? డన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తామండి. బాయ్.